హాయ్ టు ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము మినీ మోర్ మార్కెట్ ప్లేస్ అని ఇంటర్నేషనల్ గ్రోసరీ మార్కెట్కి అయితే వచ్చాము. దీన్నే ఏషియన్ గ్రోసరీ షాప్ అని కూడా అంటారు. ఇక్కడ కొన్ని కంట్రీస్కి సంబంధించినటువంటి గ్రోసరీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే చైనా, జపాన్, కొరియా ఇలా కొన్ని కంట్రీస్ సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మేము మెయిన్గా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఫిష్ అవైలబుల్గా ఉంటుంది, మంచి ఫిష్ దొరుకుతుందని చెప్పేసి అయితే వచ్చాము. సో ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే ప్రతిదీ కూడా ఇక్కడ బోర్డ్స్తో ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ సో ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా మీకు బేకరీ దగ్గర నుంచి. అలానే ఇక్కడ హాట్ పాట్, మేము లాస్ట్ టైం చిక్కగా వెళ్ళినప్పుడు హాట్ పాట్ అనేది టేస్ట్ చేసాం కదా, మన ఛానల్లో కూడా షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఆ హాట్ పాట్కి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, అలానే మనకి నూడిల్స్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్, రామన్ నూడిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫిష్ తీసుకోవడానికి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీట్ సెక్షన్ అనమాట. ఇదంతా కూడా చికెన్, అలాగే చికెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ మటను, నెక్స్ట్ డక్స్ మీట్ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు తింటారు కదా. సో ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్, అలానే లాబ్స్టర్స్, అలానే రొయ్యలు, డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఫిష్లో డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు కొన్ని తెలియవు, అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మేమైతే కొన్ని ఫిషెస్ మాకు ఐడియా ఉన్నవైతే ఫిష్ అయితే మేము తీసుకుని ఇక్కడ వాళ్ళే క్లీనింగ్ చేసేస్తారనమాట. అందుకని వాళ్ళు కట్ చేయడానికి అయితే మేము ఇచ్చేసాము. అక్కడ చూసారు కదా ఫిష్లో డిఫరెంట్ జెల్ ఫిష్ అంట. ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇక్కడ బోర్డ్స్ పెట్టి ఇలాగా ఎన్ని డాలర్స్ మెన్షన్ చేస్తారనమాట ప్రైస్ అనేది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కోడి కాళ్ళు ఉంటాయి కదా, అవి మేము తినము. అంటే కొంతమంది తింటారు, దట్ మన ఇండియాలో కొంతమంది తింటారు, కొంతమంది కోన్ చేయించడం పారేస్తారు. కానీ ఇక్కడ దాన్ని ఒక స్పెషల్గా తీసుకెళ్తున్నారు. ఇక్కడ అంటే ఇలా వేస్తే వెంటనే సేల్ అయిపోతున్నాయి అనమాట. చూసారు కదా ఇక్కడ వీళ్ళు అలా పట్టుకెళ్తున్నారు. సో మేము తీసుకున్న ఫిష్ అయితే వీళ్ళు క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తారు. మనం ఇంకా లాస్ట్లో మనం బిల్ చేసుకోవడం అనమాట. మనం అడుగుతారు ఏ సైజులో కొట్టాలి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మా హస్బెండ్ ఇక్కడ మిరపకాయలు అవి చూసారు కదా, ఇవి బజ్జీలకు అనుకుంటా. మిరపకాయలు, నెక్స్ట్ చిక్కుళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయి. చిక్కుళ్ళు అయితే మేము తీసుకున్నాము, కర్రీ కూడా చేస్తాను, చాలా బాగుంది. ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. వంకాయలు, అలానే దోసకాయలు, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా. కొన్ని మేము వెజిటేబుల్స్ తీసుకున్నాము, కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము, కొన్ని ఇక్కడ నూడిల్స్ సంబంధించిన ఐటమ్స్, హాట్ పాట్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని అయితే మేము తీసుకున్నాము. ఇవి మేము హాట్ పాట్కి తీసుకెళ్తున్నాం అనమాట ఇవి. సో ఇవైతే ఇక్కడే దొరుకుతాయి అనమాట. మనకి కాస్కోలో కానీ వాల్మార్ట్లో కానీ ఇట్లాంటివి ఏమీ దొరకవు. ఇలా ఏషియన్ గ్రోసరీ మార్కెట్కే రావాలి మనం కంపల్సరీగా. ఇక్కడ కేక్స్ కూడా మంచి కేక్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఇవన్నీ డిఫరెంట్ కేక్స్ అని మేము హాట్ పాట్లో టేస్ట్ చేసాము. కేక్స్ చాలా బాగుంటాయి. సో ఇంక మేము ఈ గ్రాసరీస్ అన్ని తీసుకుని బిల్ అయితే చేయించేసాము అనమాట. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.